లక్ష్మి మిత్ర పక్కన లేకపోతే మిత్రాకి గండాలనే విషయం నిజం. కానీ నువ్వు నమ్మిన సత్యంలో నుంచి పక్కదోవ పట్టావు. లక్ష్మిని అవమానించడం మొదలుపెట్టావు. లక్ష్మికి మిత్రకి దూరం పెంచడానికి ప్రయత్నించావు. ఇవన్నీ జరగడానికి కారణం ఎవరో కాదు, ఈ మనీషా. ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? నిజం మాట్లాడుతున్నాను అరవింద. నిన్ను పక్కదో పట్టించింది మనీషా. నీకు నేను నిజాలు చెప్పకుండా నన్ను దాచిపెట్టింది మనీషా. నేను బయటికొస్తే మీకు నిజాలు తెలిసిపోతాయనే కారణంగా నన్ను బంధించి ఉంచింది మనీషా. గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన లక్ష్మి మీద దండయాత్ర మొదలుపెట్టారు. ఇంటి నుంచి తరిమి కొట్టాల్సిన మనీషాని కంటికి రెప్పలా కాపాడుకోవడం మొదలుపెట్టారు. ఇది మీ ఇంట్లో జరుగుతున్న అతిపెద్ద తప్పిదం. ఆ తప్పిదాన్ని ఇప్పటికైనా సరిచేసుకుంటారనే ఉద్దేశంతో నిజాలు బయట పెట్టడానికి వచ్చాను. మనీషా, దీక్షితులు గారు చెప్పేది నిజమేనా? ఆంటీ, ఆ ముసలోడు చెప్పేదాన్ని నమ్మి నన్ను అనుమానిస్తున్నారా? ముసలోడు కాదు, దీక్షితులు గారు. ఆయన వయసుకి, ఆయనకున్న విద్వత్తుకి గౌరవం ఇచ్చి మాట్లాడు. ఆంటీ, ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నారు. లేదు, ఆయన ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టే చెప్తారు. తప్పైనా ఒప్పైనా నిర్భయంగా మాట్లాడతారు. నిజం చెప్పు, చెప్పు మనీషా. ఆంటీ, అది కాదు. ఆంటీ, అది కాదు. నేనడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు అంటే 100% నువ్వు తప్పు చేసినట్టే. అవునా కాదా? ఆంటీ, ఇట్స్ నాట్. ఎంత నమ్మాను మనీషా నిన్ను. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నీలాంటి మేకవన్య పులులు ఉన్నారు కాబట్టే లక్ష్మి లాంటి నిజాయితీ పరుల విలువ ఎవరికీ తెలియడం లేదు. నిన్ను నమ్మి ఎంత తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతోంది. నిన్ను పెళ్లి చేసుకోకుండా మిత్ర ఎంత గొప్ప పని చేశాడో నాకిప్పుడు తెలుస్తోంది. ఇక నుంచి నువ్వు గాని, నీ గాలి గాని నా ఇంటి వైపు కూడా రావడానికి వీల్లేదు. నీ మొహం కూడా ఇక నేను జీవితంలో చూడాలనుకోవడం లేదు. గుడ్ బై. అయిపోయింది మనీషా, అంతా అయిపోయింది. నువ్వు దేని గురించైతే పాకులాడావో అది మొత్తం నాశనం అయిపోయింది. ఎవరి కోసమైతే ఇంత చేశావో వాళ్లే నిన్ను చీకొట్టారని తెలుసుకో. ఇంకా ఎందుకే ఈ పాకులాట? ఇంకా ఎందుకే దారాట పడుతున్నావు? లేదు మామ్, అరవింద్ ఆంటీని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. ఈ దీక్షితులు చెప్పింది అబద్ధమని అరవింద్ ఆంటీని నేను నమ్మించాలి. అప్పుడే నేను మిత్రాన్ని సాధించగలుగుతాను. నిన్ను
ఏయ్ మనీషా, కొంచెం స్లోగా వెళ్ళు. లేదు మామ్, అరవింద్ ఆంటీ ఇంటికి వెళ్లే లోపే తనని ఆపాలి, తనతో మాట్లాడాలి. మనీషా, నేనెందుకు చెప్తున్నానో విను. ఇంత వేగం మంచిది కాదు. అసలు ఇంత ఆవేశం పనికిరాదు మనీషా. అరే, స్లోగా వెళ్ళమంటున్నానా మనీషా? మామ్, కాసేపు సైలెంట్గా ఉంటావా? అయ్యో మిత్ర గారు, తల సరిగ్గా తుడుచుకోలేదు. కూర్చోండి కూర్చోండి. అబ్బా, మామూలుగా అయితే సిగ్నల్స్ పనిచేయవు. ఇలాంటి ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు మాత్రం బాగా పనిచేస్తాయి. హలో, అవునా? ఎప్పుడు? ఓ మై గాడ్. సరే సరే, మేము వెంటనే బయలుదేరుతున్నాం. ఏమైంది మిత్ర గారు? లక్ష్మి, పద. మిత్ర గారు, సార్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తాం. డాడ్, మిత్రా, ఎలా జరిగింది? అసలు ఏం జరిగిందంటే ఇలా అయితే కుదరదు. కార్ తీసుకెళ్ళి ఆంటీకి అడ్డంగా పెడితేనే ఆగుతుంది. ఘోరం జరిగిపోయింది. అనంత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. మరి మామ్, మనీషా ఎలా ఉన్నారు? కంగారు పడాల్సింది ఏమీ లేదు, వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. మనీషా ఐసీయూలో ఉంది, అరవింద ఈ రూమ్లో ఉంది. నేను మనీషాతో మాట్లాడొస్తానండి. మిత్రా, ఒకసారి వెళ్ళి అమ్మని పలకరించు. సరే డాడ్.
మామ్ మామ్ నీకేం కాలేదు కదా? ఇప్పుడు ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను మిత్ర, కానీ ఆ యాక్సిడెంట్ విషయంలోనే నాకు కాస్త కంగారుగా ఉందిరా. ఎందుకు మామ్? ఆ యాక్సిడెంట్ నేను కావాలని చేయలేదు మిత్ర, అనుకోకుండా అయిపోయింది. కారు అదుపు తప్పి జరిగిపోయింది. కానీ అది అందరికీ నా వల్ల జరిగిన ప్రమాదంలా అనిపిస్తుందిరా. నా వల్లే అనంత చనిపోయిందని అందరికీ అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. డోంట్ వరీ, నువ్వు అనవసరంగా కంగారు పడకు. అనుకోకుండా చేసిన దానికి, అన్ని ప్లాన్ చేసి చేసిన దానికి తేడా ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఇదిరా మీ అమ్మ వరస. మీ అమ్మ వల్లే అనంత చనిపోయిందని అందరూ అనుకుంటారని భయపడుతోంది. కానీ పోలీసులు వస్తే వాళ్ళు ఈ సంఘటనని ఎలా లెక్క కడతారో అని నాకు కూడా ఆందోళనగా ఉందిరా. డాడ్, వాట్ ఇస్ దిస్? అమ్మకి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే డీలా పడిపోతే ఎలా? ఇదొక ప్రమాదం అంతే, హత్యా ప్రయత్నం కాదు కదా. మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. మామ్, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు. చచ్చానో బతికానో చూడ్డానికి వచ్చావా లక్ష్మి? అదేంటి మనిషి అలా అంటావు? అదృష్టం కొద్దీ నీకేమీ కాలేదని అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ నేను సంతోషంగా లేను. ప్రేమించిన వాణ్ణి దక్కించుకోలేకపోయాను. పెళ్లి మీద నేను కన్న కలలన్నీ నిజం చేసుకోలేకపోయాను. ఈ రోజు నా తల్లిని కూడా నేను పోగొట్టుకున్నాను. వీటన్నిటికీ కారణం నువ్వు. నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు, కానీ నేను అన్ని కోల్పోయి ఒక జీవోత్సవంలా మిగిలిపోయాను. మనిషా, ఏది జరిగినా ఆ పైవాడి రాత ప్రకారమే జరుగుతుంది. ఇక్కడెవరూ నీ సంతోషాన్ని చెడగొట్టాలని అనుకోలేదు. ఇదంతా ఆ దేవుడి లీల. దేవుడి లీల దోసకాయ కూర అని నీ అంత సులువుగా సరిపెట్టుకోలేను. నా గుండె ప్రతీకారంతో రగిలిపోతోంది. ఆ ప్రతీకార జ్వాలలకి ఎవరినో ఒకరిని బలి చేస్తేనే కాని నా అహం దిగదు, నా ఆవేశం చల్లారదు. నా జీవితాన్ని నాశనం చేసిన ఏ ఒక్కరిని నేను వదలను. అందులో మొదటిగా బలయ్యేది అరవింద ఆంటీ. ఏం మాట్లాడుతున్నావు మనిషా? మిత్రతో నా పెళ్లి జరగలేదని బాధలో నేనుంటే నా బాధని లెక్క చేయలేదు.
నా కన్నిటిని తుడిచే ప్రయత్నమూ చేయలేదు. పైగా ఈరోజు మా అమ్మని చంపేసింది. నాకు ఎంత నమ్మక ద్రోహం చేసిన అరవింద్ ఆంటీని ఎలా క్షమిస్తాను? ఎలా చూస్తూ వదిలేస్తాను? తప్పు మనీషా, చాలా తప్పు. ఇన్ని రోజులు అరవింద్ అత్తయ్య గారు నీ మీద చూపించిన అభిమానానికి ప్రతిఫలం ఇదేనా? మరేం చేయమంటావు లక్ష్మి? నాకు జరిగిన అన్యాయానికి ప్రతిఫలం కావాలి. నేను కోల్పోయిన దానికి నాకు నష్టపరిహారం కావాలి. ఎవరిస్తారు నష్టపరిహారం? నీకేం కావాలి? ఏం ఆశించి ఇదంతా చెయ్యాలనుకుంటున్నావు? ఏం కావాలన్నా ఇచ్చేస్తావా? చెప్పు. నేను చేయగలిగేదే అయితే ఖచ్చితంగా చేస్తాను. కానీ అరవింద్ అత్తయ్య గారి మీద మాట పడకూడదు. ఆమెకు ఎలాంటి కీడు నువ్వు తలపెట్టకూడదు. సరే అయితే. నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పు, అడిగింది చేస్తావా? నాకు తెలుసు లక్ష్మి, అనుకోకుండా వచ్చిన ఆనందాన్ని అదృష్టాన్ని ఎలా వదులుకుంటావు? అందుకే నువ్వు నీ ఆలోచన మానుకో. నేను అరవింద ఆంటీని జైలుకి పంపించే పనిలో ఉంటాను. ఒక్కసారి అరవింద ఆంటీ జైలుకి వెళ్ళిపోతే ఫోటోలు తీసి పేపర్లో వేస్తారు. నందన్ కుటుంబం పరువు బజార్న పడుతుంది. అమ్మ లేని ఇంట్లో మిత్ర ప్రశాంతంగా బ్రతకలేడు. భార్య లేదని జయదేవ్ అంకుల్ కుమిలి కుమిలి ఏడ్చి మంచాన పడతారు. ఇంట్లో ఒక శోక సముద్రం రాజ్యమేలుతూ ఉంటే బామ్మగారు గుండె పగిలి చస్తారు. వద్దు మనిషా, వద్దు మనిషా, వద్దు మనిషా. నందన్ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అయితే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. చేస్తావా? చెప్పు, చేస్తావా లేక నందన్ కుటుంబాన్ని రోడ్డు మీద కీడ్చమంటావా? చెప్పు, చెప్పింది చేస్తావా? చేస్తాను. నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. మాట తప్పితే ఏమవుతుందో తెలుసు కదా. కేసు ఎప్పుడైనా బయటకి తీయొచ్చు. మాట తప్పని మనిషా,
సరే అయితే నాకు ప్రామిస్ చేయి.